అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మహిళా శక్తి కార్యక్రమాల అమలుపైన సర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి ఎంపీ కడియం కావ్యతో కలిసి ఆయన హాజరయ్యారు. మహిళా సాధికారతకు మహిళా శక్తి పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. వారికి రాయితీ రుణాలిచ్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అన్నారు. అయితే ఈ పథకం పైన అవగాహన కల్పించేందుకు అవసరమైతే ప్రత్యేక శిక్షణా యూనిట్లు కూడా నెలకొల్పేలాగా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ రోజు మన స్టేషన్ నియోజకవర్గంలో దాదాపుగా 75,000 మంది సభ్యులు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉన్నారు. దాదాపు 75,000 మంది ఎస్ఎస్జీలు వచ్చి దాదాపు 6,737 ఎస్ఎస్జీలు ఉంటే అందులో 7,75,000 మంది సభ్యులు ఉన్నారు. మేము వచ్చి దాదాపు 7,59 మంది ఉన్నారు. అంటే ఒక పెద్ద నెట్వర్క్. ఒక్క మన నియోజకవర్గంలోనే 75,000 మంది మహిళలు ఉన్నారు అంటే మీరు కలుసుకుంటే ఏమైనా అవుతుంది. నన్ను కూర్చోబెట్టొచ్చు పీకి అంటే పీకి వస్తుంది. అంత బలం ఉన్నది మీకు. కాబట్టి మీ బలాన్ని మీ శ్రమను తక్కువ అంచనా వేయడానికి వీలేదు. తప్పకుండా నేను ప్రతి 3 మాసాలకు ఒకసారి మీకు సమీక్ష నిర్వహిస్తాను. అధికారులతో సమీక్ష నిర్వహిస్తాను. నేను ప్రత్యేకంగా మురుగప్ప గారిని సెల్ఫ్ అధికారులందరూ కోరేది ఏంటంటే సెల్ఫ్ కార్యక్రమాలు అది బ్యాంక్ లింకేజ్ కావచ్చు, లేదా స్త్రీ నిధి ద్వారా రుణ సదుపాయం కల్పించే విషయంలో కావచ్చు, లేదా ఇంకేదైనా పర్సనల్ లోన్స్ ఇప్పించే విషయంలో కావచ్చు, సేఫ్ యాక్టివిటీస్ లో కావచ్చు, స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండాలి. అంటే మీరందరూ తిరగాలి, మీరందరూ గ్రామాలకు పోవాలి. DVA కష్టాలు ఏమున్నాయి, CCల కష్టాలు ఏమున్నాయి, EPMలకు ఏం కష్టాలు ఉన్నాయి, ఈవెన్ DPMలకు ఏం కష్టాలు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు. మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతి సాధ్యమని అన్నారు ఎంపీ కడియం కావ్య. మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అధికారులు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. ప్రతి మండలంలో మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని ఎంపీ సూచించారు. ఔత్సాహిక మహిళా సంఘాలను మహిళా శక్తి పథకం ద్వారా యూనిట్లు ప్రారంభించే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. ఇంటిని చక్కదిద్దే మహిళలకు గ్రామాన్ని చక్కదిద్దే శక్తి కూడా ఉంటుందని కావ్య కొనియాడారు. దేశం అభివృద్ధి చెందుతుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తున్నారు. ఏ దేశమైనా ప్రగతి చెందిందా లేదా చూద్దామంటే మహిళల ప్రగతి ఎంత సాధించారు అన్నది చూస్తే చాలు అని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. మహిళా సంఘాల గురించి ఎప్పుడు వినడమే కానీ అసలు క్షేత్రస్థాయిలో ఏం పనులు చేస్తారు అనేది ఈ రోజు నాకు చాలా వరకు అర్థమైంది. ఇలాంటి సమీక్ష సమావేశాలకి నేను కూడా మన ఎమ్మెల్యే గారు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి మళ్ళీ పెడతా అన్నారు కదా, ప్రతిసారి నేను కూడా అటెండ్ అవుతాను. మీ సమస్యలను విని వాటికి ఏ విధంగా పరిష్కారం ఇవ్వాలో ఆలోచించి నా వంతుగా ఒక ఎంపీగా మీకు ఒక మహిళగా మీరు చెప్పారు ఇంతకుముందు నేను ఒక డాక్టర్ని, సో హెల్త్ కార్డ్స్ లేవని ఏదో అన్నారు. సో మీకు ఒకవేళ గవర్నమెంట్ ఆ విధంగా హెల్త్ కార్డ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకంటూ ఒక హెల్త్ క్యాంప్ మాత్రం ఖచ్చితంగా నేను పెట్టిస్తాను. మీ అందరికీ మీరు నిజంగా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్గిరవ్వ అనమాట. ఎందుకంటే మీ వల్ల గ్రామాలు వెలుగొందుతాయి. ఎందుకంటే మీరు ఇచ్చే అవగాహన, మీరు ఇచ్చే మోటివేషన్ తోటే చాలా మంది లబ్ధిదారులు అవుతారు, చాలా మంది బ్యాంకు రుణాలు తీసుకుంటారు. ఒక్కటని కాదు,